Hey family, welcome back to Kishore Village Vlogs. రోజు మనకు ఒక బాడిగ అయితే వచ్చింది. అది గొర్రెలు తోలుకొని పోతున్నారు అనమాట పుంగునూరు దగ్గరికి. మనం ఎలాగో ఖాళీగా ఉన్నామని చెప్పి అన్న రమ్మన్నాడు డ్రైవింగ్ నేర్పిస్తా అని. అందుకని చెప్పి మనం అయితే వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి పెట్రోల్ పట్టించుకుందాం అని చెప్పి పెట్రోల్ బొంగ దగ్గర అయితే ఉన్నాము. పుంగునూరు వెళ్ళాలి కదా, మా ఊరు నుంచి పుంగునూరు సుమారుగా 100 కిలోమీటర్స్ రావచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు అనుకుంటా. అంటే మాది కల్చర్ నుంచి మదనపల్లి వచ్చి ఒక 54-60 వస్తుంది. ఆట నుంచి ఒక 40 లేదా 30 రావచ్చు పుంగునూరు. అందుకని చెప్పి డీజిల్ అయితే పట్టించుకుంటున్నాము. నెక్స్ట్ గొర్రెలు ఎక్కిస్తారంట, అంటే గొర్రెలు కాదు పొట్టేళ్ళు, అవి పొట్టేళ్ళు పట్టించుకొని మళ్ళీ అయితే చూస్తాం. మీరు కూడా అయితే చూడండి, మనతో పాటు రైడ్ అయితే పల్లె ఉంటుంది, అసం అయితే ఉంటుంది. చూసేయండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాను. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే ప్రీవియస్ వీడియోస్ అయితే అందరూ ఒకసారి అయితే చెక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అన్నకే ఇచ్చేసిండ్రు పట్టుకో అని చెప్పని డీజిల్ అయితే కొడుతున్నాడు. మనం ఒక 1000 రూపాయలకి అయితే పట్టిస్తున్నాం. మనమే పట్టుకుంటున్నాం, మనకే ఇచ్చేసిండ్రు. సుమారు ఫుల్ ట్యాంక్ అయితే కొట్టుకోవచ్చు. బట్ మనం 1000 రూపాయలకి పట్టిస్తున్నాం, అంతే సరిపోతుంది 1000 రూపాయలకి. చాలా రోజుల తర్వాత పెద్దమండం నుంచి ముసిల్కుంట అనమాట. ఇప్పుడు మనకు బాడిగా అక్కడికే వచ్చింది. అక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి, అవి వేసుకొని అయితే వెళ్తున్నాను. బట్ పెద్దమండం నుంచి ముసిల్కుంటకి నేను చాలా దినాల తర్వాత అయితే వచ్చాను అనమాట ఇక్కడికి. ఈ రోడ్డు చూస్తే అటు నుంచి పెద్దమండం నుంచి ఇంకా ముసిల్కుంటకు కూడా రాలే, ఇప్పుడే 1/2 అవర్ పట్టింది. మొత్తం కంకరే ఉంది. ఈ రోడ్ ఎన్ని రోజుల నుంచి ఇంకా అట్లే ఉంది ఏమో పాపం. ఈ సైడ్ వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో అర్థం కావట్లే. మెయిన్ రోడ్కి మటుకు కంకర పరిచేసిండ్రు, పల్లెలకు మటుకు రోడ్లు ఉన్నాయి. ఇట్స్ క్రేజీ అబ్బా ఏమైనా కానీ. ఓసారి అయితే మీరు కూడా చూడండి, మేము ఎంత అవస్థ పడుతున్నామో. బండి ఎగురుతానే పోతుంది డిగ్రీ కంకర్లో. మీరు కూడా అయితే కాసేపు చూసేయండి అబ్బా. చూడండి గాయస్, సేమ్ ఇలానే ఉంది. ఇక్కడ ముసిల్కుంట ఎంత దూరం ఉంటుంది మనకు పెద్దమండం నుంచి? 5 కిలోమీటర్లా? పెద్దమండం నుంచి 11 వస్తుందంట. సేమ్ ఇలానే ఈ కంకర్ తోనే 4 కిలోమీటర్లు అబో, ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. మొత్తం బండిలో అయితే జిగ్గు అంటున్నాయి. 2 వీలర్ వాళ్ళు అయితే అటు సైడ్ ఆ వార్కల్లో వస్తున్నారు. ఏందన్నా ఆయన అటు సైడ్ వస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ టైం దూరం నుంచి చూసి అర్థం కాలే. దగ్గరకు వచ్చినాక తెలిసింది, అరే రోడ్లు ఇంత బాగున్నాయా అన్నట్లు. చూడండి గైస్, ఈడ కాసింత ఉంది, మళ్ళీ కొంచెం పోతానే ఇక్కడ కొట్టేస్తారు. అదంతా మళ్ళీ కంకరే స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే ఎప్పటికి వెళ్తామో ఏమో. ఎక్కడన్నా అర్జెంట్కి వెళ్ళేటోళ్ళు ఎలా వెళ్లాల్సి వస్తుందో ఏమో. ఏం ఎగురుతున్నది శబ్దం కూడా దిగ్గా అంటున్నాయి బండ్లు అయితే. ఏం లేదప్పా, ఇలా కొద్ది రోజులు బండ్ల మీద వెళ్తే చాలు, ఇలాంటి రోడ్ల మీద బండ్లు జల్దీ వచ్చేస్తాయి మనకు బోర్కి అయితే. చూడండి ఆ వారం వరకు ఉంది, కనిపిస్తూనే ఉంది. చూడండి మొత్తంగా అంగరే. నేను చాలా రోజుల తర్వాత వస్తున్నా. యాక్చువల్ గా అయితే ముందైతే ఒకప్పుడు తమ్మాలపల్లికి వెళ్తుండే పెద్దమండం నుంచి. ఇప్పుడు ఈ దాని వెళ్ళట్లేదు అనమాట తమ్మాలపల్లికి. నేను ఇప్పుడు కోటగడ సైడ్ వెళ్తున్నా. అటు సైడ్ అన్న రోడ్ బాగుంది. ఈ రోడ్ చూసిన తర్వాత అదే బెస్ట్ అనిపిస్తుంది అటు సైడ్ వెళ్ళడం అని. ఏంది ఎంత చిన్నగా, జస్ట్ ఒక 10 పోతున్నది అంతే, దానికే టటా అంటున్నాయి. ఇంకా పెద్ద లారీలు వస్తే అసలు ఏం కనబడదేమో ఈ పక్క. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు క్లైమేట్ చూడండి ఎంత క్లౌడీగా ఉందో. బట్ వర్షాలు పడట్లేదు. ఎంత క్లౌడీగా ఉన్నా కూడా వారం నుంచి అసలు వర్షాలే పడట్లే గ్యాస్. మొత్తం చల్లగా అయితే ఉంది కానీ వర్షాలు అయితే పడట్లే. మీ సైడ్ ఏమన్నా పడుతున్నాయా? పడుతుండే అయితే కామెంట్ చేయండి మీ ఊరి పేరు. వర్షాలు ఏడ పడుతున్నాయని చెప్పి మా వాళ్ళకి కూడా తెలుసుకుంటారు. ఈడైతే కంకర కూడా లేదు, కొట్టుకొని వెళ్ళిపోయింది మొత్తం. అప్పుడు చూపించినది కాదు కానీ రోడ్డు అదో. ఇప్పుడు అసలైన పల్లెలో రోడ్లోకి వెళ్తున్నాము. చూడండి, ఇది చెరువు, ముసలికుంట చెరువు. ఈ ముసలికుంట అని చెప్పి ఎందుకంటారంటే ఒకప్పుడు ఊరిలో ముసళ్ళు ఎక్కువ ఉన్నాయంట చెరువులలో, అందుకని చెప్పి ముసలికుంట అని చెప్పి పేరు వచ్చేసి. మనమైతే ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి పొట్టేలు పిల్లలు. ఇప్పుడు వీటినే మనం ఈ బండిలో అయితే వేసుకొని అయితే పోతున్నాం. మనకు వచ్చిన బాడీకి ఇదే.
ఇంతకుముందు చూశారు కదా, మొత్తం బండికి అయితే పొట్టైన్లు అయితే వేసేసాము. బండికి అయితే ఫుల్ అయితే అయిపోయాయి. మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయినా, మొత్తం 30 పొట్టైన్లు అంట. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి. ముసలికుంట నుంచి తంబాలపల్లి, మదనపల్లి, పుంగునూరు మొత్తం. ఇంకా మీకు 100 చెప్పాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. 85 ఓకే, 85 అంట. నేను ఇంకా 100 అనుకున్నాను, 85 ఉన్నదంట. మొత్తము చూడండి. ఇంకా వీటిని అయితే ఎత్తుకొని పోతారు. అక్కడికి ఎత్తుకొని పోయి మళ్ళీ సంతలో అయితే అమ్ముతారు. కింద ఒకటి అవి మ్యాక్సిమం పైకి ఎగిరిపోవు, అట్లా పైకి ఎగిరి దుంకేస్తాయి కదా, వాటన్నిటిని కింద అయితే వేస్తారు. మళ్ళీ మిగిలిన వాటిని అయితే పైన అయితే వేస్తారు. మనం బయలుదేరదాం ఇంకా. చలో పొంగను గైస్, ఇప్పుడు మనము తమ్మాలపల్లి స్టార్టింగ్ లో ఉన్నాము. ఇప్పుడు పెద్దమడం నుంచి వస్తున్నాము. ఇక్కడైతే మనకు వర్షం వల్ల ఇప్పుడు తమ్మాలపల్లికి ఎంటర్ అవుతున్నామో లేదో భారీగా అయితే వర్షం అయితే పడుతున్నది. మీరు కూడా అయితే చూసేయండి గైస్. ఇదే స్టార్టింగ్ తమ్మాలపల్లి ఎంట్రీ అనమాట. మనం పెద్దమండం నుంచి వచ్చేటప్పుడు ఏంటి చూడండి ఒకసారి, వైట్ కలర్ లో అసలు ఏం కనబట్లే. మనకు కూడా అద్దం మీద అయితే పడుతున్నాయి చినుకులు అయితే. ఎంట్రీలోకి అయితే వచ్చేసాము. భారీగా అయితే గాలి అయితే ఎంత చల్లగా అయితే తోలుతున్నదో, భారీగా అయితే తోలుతున్నది. అసలు మనం బండిలో వస్తుంటే తెలిసినండు, మనం ఇప్పుడు దీంట్లో 4 వీలర్ లో వెళ్తున్నాం కాబట్టి మనకు అంత గాలి అయితే తెలియట్లే. బట్ అయితే భారీగా అయితే పడుతున్నది వర్షం అయితే. చాలాసేపటి నుంచి అయితే పడుతున్నది. అంటే దూరం నుంచి అయితే మనం వస్తున్నాం కదా, అప్పటి నుంచే కనిపిస్తున్నది మేఘాలు వెళ్తున్నప్పుడు ఫ్లో. కానీ దగ్గరకు వచ్చినాక తెలుస్తుంది ఏమన్నా పడుతున్నదా, భారీగా అయితే పడుతున్నది. మేబీ తమ్మాలపల్లిలో ఎంట్రీలో పడట్లే, ఎగ్జిట్ లో ఉంటుంది. ఎగ్జిట్ లో చూపిస్తాను చూడండి మీకు. ఇది వచ్చి మనకు తమ్మాలపల్లి బస్ స్టాప్. బస్ స్టాప్ వేరే దగ్గర ఉంది, బట్ బస్సులు అయితే మదనపల్లి పోవాలంటే ఇక్కడైతే నిలబడతాయి. మనము తమ్మాలపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి వీడియోస్ అయితే 3 ఏమో తీసాము. అవైతే ఐకార్డ్ లో ఉన్నాయి, లేకపోతే మన ఛానల్ వీడియోస్ లో ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి అయితే మహేత్మం అయితే చాలా అయితే బాగుంటుంది. మనం ఇటు సైడ్ వెళ్తే మొలకల్చర్ ఉంటారు కదా, మొలకల్చర్కి అయితే వెళ్ళొచ్చు. ఇదానా మనం నేరుగా వెళ్తే మదనపల్లికి అయితే వెళ్ళొచ్చు. చూడండి గైస్, ఇక్కడంతా లైట్ గా వాన పడుతుంది కదా. మనం ఇంతవరకు వచ్చిన ఆ ఏరియాలలో అసలు వానే లేదు. ఇప్పుడు ఇంకొంచెం ముందరికి వెళ్తే భారీగా అయితే పడుతుంది. చూపిస్తాను చూడండి మీకు. మనకు వాన పడట్లే, మీకోసం అని చెప్పి దిగే చూపిద్దాం అని చెప్పి వచ్చానా. అటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నది ఏదో చూడండి, మొత్తం వైట్ కలర్ లో అయితే పొగ అయితే వెళ్తున్నది కదా, అదంతా వర్షమే. మనం ఇప్పుడు తంబాలపల్లి దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. ఇంకా మనం ఇలానే పుంగనూరు వరకు వెళ్ళాలి. గొర్రెలు ఎత్తుకొస్తున్నాం కదా, గొర్రెలు ఎలా ఉన్నాయో అని చెప్పి ఆపి అయితే చూసుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకంటే అవి కాళ్ళు కింద పెట్టేస్తాయి. కాళ్ళు కింద పెట్టేసినప్పుడు కొంచెం కట్ అయిపోతాయి. మనము స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదా, రోడ్డు అసలు బాగాలేదు, చూసారు కదా మీరు కూడా ఇంతకుముందు. కాబట్టి అప్పుడప్పుడు మనం ఆపి చెక్ చేసుకుంటూ ఉంటాం. మనకు ఒక లక్ ఫేవర్ అయితే ఉందన్నమాట. అంటే మనము ఎప్పుడు ఎక్కడ ట్రావెల్ చేసినా వర్షం కొంచెం ముందు పోతుంటుంది, మనం వెనకాల అయితే వస్తాం అనమాట. సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వర్షం అయితే ముందు వెళ్తున్నది, మనం వెనకాల అయితే వస్తున్నాము. వాళ్ళు ఉన్నది గాలి అయితే చాలా ప్రశాంతంగా చల్లగా అయితే తోలుతున్నది, భారీగా అయితే ఉన్నది. గాయస్ చూడండి ఈడ ఎంత కొంత అయితే ఉన్నదో. ఇటు నుంచి ఇంకా కొంచెం దూరం వరకు అయితే ఈ విధంగానే ఉన్నాయి అనమాట. ఇవి రీసెంట్ గా ఏర్పడిన కొంతలో 2 years నుంచి. ఇప్పుడైతే మనం అంగల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు కూడా అయితే చూడండి గైస్. ఇక్కడ అయితే మనకైతే బోర్డు అయితే ఉంది. పలంనేరు వచ్చి 68, బెంగళూరు 142, మదనపల్లి ఇంకా ఎక్కువైతే ఉన్నది. ఇదే అనమాట ఫ్లైఓవర్. కింద అయితే రైల్లో అయితే పోతుంది, మనం ఫ్లైఓవర్ పైన అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ట్రైన్ పోతుందా? గ్యాస్ ట్రైన్ పోతున్నా చూడండి. అరే మాకు మాయమైపోయింది గ్యాస్, కనపట్లే. మీకు చెప్పాను కదా ట్రైన్ కూడా వెళ్తుందని. ఎంతో చూడండి ట్రైన్ అయితే వెళ్తున్నది, చాలా లేట్ గా అయితే వెళ్తున్నది. ఇదో అక్కడ వెళ్తున్నా చూడండి. వెళ్ళిపోయింది గ్యాస్ ట్రైన్. మనకి ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది చూడండి.
మనకు కనిపిస్తున్నది కదా, ఇది వచ్చి మనకు తిరుపతి కదిరి హైవే అనమాట. మనకు అంగల్లోకి ఎంట్రీ కాకుండా ఇటు సైడ్ వెళ్ళేదానికి అయితే రెడీ అయితే చేస్తున్నారు. మనకు అంగళ్ళ నుంచి మదనపల్లికి వెళ్ళాలంటే సుమారుగా అర్ధ గంట అయితే పడుతుంది అనమాట. అంత హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. చూడండి ఈ రోజు కూడా ఎంత ట్రాఫిక్ ఉందో. 2 వీలర్లు అయితే చిన్నగా ఆడసందు ఉంటది కదా, అది చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. బట్ మనది 4 వీలర్ ఇలాంటి వెహికల్స్ అయితే చాలా ఉంటాయి. దీనికోసమే మనకు ఇప్పుడు ఇంతకు ముందు చూపించాను కదా ఫ్లైఓవర్, అటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. మనకు అప్పుడైతే చాలా టైం అయితే సేవ్ అవుతుంది. చూడండి లారీలు కూడా వస్తున్నాయి ఆపోజిట్. ఈ లారీలే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకో ఇటు సైడ్ మదనపల్లి నుంచి బెంగళూరు, తిరుపతి, చిత్తూరు మొత్తం హైవే కదా. తర్వాత ఇక్కడ కడప, కదిరి నుంచి అయితే వస్తా ఉంటాయి మొత్తము. కడప, హైదరాబాదు, ఇట్లా కదిరి, హైదరాబాదు ఇలా వస్తాయి అనమాట. మొత్తం లాంగ్ గా మొత్తం ఇటు సైడే మనకు ఇది కలిపేది వచ్చి మనకు మొత్తం అంగల్ నుంచే ఎక్కువ కలుపుతుంది అనమాట. సెంటర్ మదనపల్లికి కలుపుతుంది సెంటర్. కాబట్టి మనకు ఇక్కడ నుంచి నువ్వు ఎంత వచ్చినా కూడా మినిమం అంగల్ నుంచి మదనపల్లికి ½ అవర్ అయితే పడుతుంది. కిలోమీటర్స్ ½ అవర్ అంటున్నానంటే మరి ఎక్కువ ఏమి ఉండదు, జస్ట్ ఒక 8 to 7 అయితే ఉంటది అంతే. దానికే ఇంత ½ అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే ఇలా ట్రాఫిక్ ఇలా చూడండి, స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉందంటే అక్కడెక్కడో ఉంది, అక్కడ నుంచి ఇటు వరకు అయితే ఉన్నది ఫుల్ ట్రాఫిక్. 2 వీలర్స్ అయితే దూరం అయితే వెళ్ళిపోతాయి, మనకు టూర్నీకి లేదు. మళ్ళీ మనకు ఆపోజిట్ లో కూడా బండ్లు అయితే వస్తున్నాయి. మనకు ఇక్కడ బండ్లు ఫుల్ ఉంటాయి, అసలు ఓవర్టేక్ ప్లేస్ కూడా ఉండదు. ఎందుకంటే మనము ఇటు సైడ్ వెళ్తూనే మళ్ళీ ఇటు సైడ్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. అంతగా ఓకే ఓకే. అంటే ఇక్కడ టమాటా మార్కెట్ ఉంది, దాని వల్ల అంటే ఈ ట్రాఫిక్ ఆ వారి నుంచి కదా. అక్కడ లారీలు చూపించాను చూడండి స్టార్టింగ్ లో, అవి టమాటా పండ్లు అవి లోపలికి వెళ్తున్నాయంట, దానివల్ల ఈ ట్రాఫిక్ జామ్. ఇది ఒకటే అని కాదు, జనరల్ గా మామూలుగా కూడా ఉంటది. ఇక్కడ గొర్రెల సంత జరుగుతుంది సాటర్డే, అప్పుడు ఇంకా మామూలు జనరల్ గా కూడా ఫుల్ గా అయితే ట్రాఫిక్ అయితే ఉంటది. కొంచెం ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి చూడండి. ఇదంతా మార్కెట్, టమాటా మార్కెట్, మీరు కూడా అయితే చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద లారీలు అయితే వెళ్తున్నాయి చూడండి. మొత్తం ఇదంతా టమాటా బండ్లు అనమాట. ఇదంతా టమాటా మార్కెట్. మనకు మదనపల్లి పెద్ద మార్కెట్ అనమాట. ఇక్కడ అంగల్ దగ్గర ఉండేది ఒకటి చిన్నదే, బట్ మదనపల్లి దగ్గర ఉండేది మటుకు పెద్ద మార్కెట్. ఇవన్నీ అవే టమాటో బండ్లే చూడండి. మొత్తం టాటర్లలో ఉన్నాయి, బొలోరోలు ఉన్నాయి, ఫుల్ ఇవన్నీ ఇవంతా టమాటో మార్కెట్ కి సంబంధించిన ప్లేసెస్ ఇవన్నీ. సరౌండింగ్ ఇటు సైడ్ వెళ్తున్నాయి, మనకు స్టార్టింగ్ లో కూడా ఉన్నాయి, ఫుల్ అయితే ఉన్నాయి అనమాట. అంటే ఇంకా టైం అయింది కదా, అందుకని చెప్పి అంతే మొత్తం అయితే వచ్చేసాయి అవే. ఇదంతా మార్కెట్ ఒక టమాటోలే, మొత్తం పండ్లు అయితే ఫుల్గా అయితే ఉన్నాయి. ఇవే దీనివల్లే ట్రాఫిక్ జామ్ మనకి ఎక్కువ అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకు చాలా అయితే కొంచెం అయితే తగ్గింది చూడండి. ఆడే స్టార్టింగ్ లోనే ఫుల్ గా అయితే ఉండేది ట్రాఫిక్. గైస్ మదనపల్లి విశ్వం కాలేజ్, ఇక్కడ ఎవరెవరు డిగ్రీ పట్టాలు తీసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మా వాళ్ళు బ్యాచ్ అంతా ఈ కాలేజ్ లోనే అనమాట చదివిండేది అందరూ. మనకు ఇక్కడ మీకు చూపించాను కదా ఒకటి దారి, 4-way దారి. మనకు అంగల్లో నుంచి రాకుండా ఉంటే ఆ దారిలోకి అయితే కలుస్తాము. ఇప్పుడు ఈ దారి దాంట్లోకే కలుస్తుంది. పూర్తిగా రెడీ అయితే మనం రేపొద్దున అంగల్లోకి రాకూడదు అనుకుంటే అదాని అయితే వచ్చేయచ్చు. మొత్తం హైవే అనమాట అది. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది కొంచెం, మళ్ళీ అది కొంచెం హైవే బాగుంటుంది రోడ్డు. మొత్తం రీసెంట్ గా అయితే రెడీ అవుతుంది 2 years నుంచి. ఇప్పుడైతే ఫుల్ గా అయితే రోడ్లు అయితే పడ్డాయి. కొంచెం ముందైతే మరీ కంకర ఉండే, దారుణంగా ఉంటుండే. ఇప్పుడన్నా కొంచెం బాగుంది. చూడండి గైస్, ఏదో మీకు అప్పుడు చూపించాను కదా దారి, ఆ దారి ఇదే అనమాట. ఇక్కడ నుంచి అయితే ఆ దాన మనం ఇట్లా కొట్టామనుకో డైరెక్ట్ ఇంకా ఈ దాన వచ్చేస్తాం. ఈ దాన వచ్చేస్తే చక్కగా ఇంకా అంతే డైరెక్ట్ ఇంకా మదనపల్లి వరకు వెళ్ళొచ్చు. మనకి ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఉన్నది కొంచెం. 4-way ఇంకా అది రెడీ అవుతున్నది కొన్ని దానిలో ప్లేసెస్లలో చూడండి. అవి అయితే ఇంకా రెడీ అవుతున్నాయి. ఇవి కాలువస్ ఉంటాయి కదా వాటర్, అవి బోనీకి అయితే ఇంకా రెడీ అయితే చేస్తున్నారు. ఈ పక్క అయితే రెడీ అయింది కాబట్టి ఇటు సైడ్ అయితే వదిలేరు. కొన్ని దగ్గర ఇంకా అయితే రెడీ అవుతున్నాయి కాబట్టి మనకు ఇంకా అయితే వదలలేదు. అవి అయితే వదిలితే మటుకు 4-way ఇలాగుంటుంది.
సో చూడండి, ఆ పక్క ఈ పక్క, ఇట్లా వచ్చేటోళ్ళు ఈ పక్క, అట్లా వచ్చేటోళ్ళు ఆ పక్క. సూపర్ అయితే ఉంటుంది. మదనపల్లి ఈ మధ్య డెవలప్ అయితే కనిపిస్తున్నది. గైస్, మనము ఒకప్పుడు ఇట్లా వచ్చేటప్పుడు ఇటు సైడ్ అయితే వెళ్తున్నాం కదా, ఇట్లా కిందికి. అప్పుడు ఫుల్ గా అయితే ఈ పక్క ఫుల్ ట్రాఫిక్ జాము, అందులోనూ బండ్లు అయితే చాలా యాక్సిడెంట్ అయితే అవుతుండే. లారీలు అయితే అక్కడ పడిపోతున్నాయి కదా చాలా. ఇప్పుడైతే ఈ రోడ్ అయితే ఇట్లా స్ట్రైట్ అయితే మళ్ళీ చేశారనమాట. రోడ్ కూడా అయితే రెడీ అయిపోయింది, లైట్లు కూడా అయితే వేసేసింటారు చూడండి. ఇప్పుడు ఎంతో సేవ్ అనమాట. చాలా మంది లారీలు అయితే పడిపోయాయి. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇట్లా మదనపల్లికి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో లారీ అయితే పడుతుండేది ఆ పక్క అయితే, ఆ కటింగ్ లో. ఎందుకంటే ఫుల్లీ డౌన్ ఉంటుండే, అందులో ఫుల్ క్రాస్ అనమాట. అది చాలా సార్లు అనుకున్నాను అనమాట నేను కూడా, ఏంద్రా బాబు అని. చాలా యాక్సిడెంట్లు అయితే చూశాను. ఇదైతే చాలా మంచిది అనమాట. మనకు ఒకప్పుడు ఇట్లా బండి ఉండేది కదా, బండ రోడ్లో నుంచి అయితే బండ అయితే పూర్తి చేసి మొత్తం అయితే ఇట్లా చక్కగా అయితే వేసేసింటారు. చాలా మంచిది అనమాట. ఇదైతే మనకు చాలా యాక్సిడెంట్లు అయితే తప్పిపోయాయి అనొచ్చు. ఎంతో మంచిది అని చెప్పుకోవచ్చు. ముందైతే అదాని ఇన్ని యాక్సిడెంట్, ఇంత మంది లారీ వాళ్ళు పడిపోయినారో అయితే ఆ పక్క. మీరు కూడా చూసే ఉంటారు, ఎంతమంది చూసారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒకసారి అయితే లైవ్ లో చూసాను అనమాట. ఆ రోజు అయితే చాలా భయం అయితే వేసేసింది నాకైతే. మచ్చరు మిట్ట ఇటు నుంచి అయితే కొంచెం క్లైమేట్ క్లోడీ ఉండి తర్వాత వర్షం పడుతుంది చూడు, అప్పుడైతే ఇది ఉంటది ప్లేసు రాకుంటది. ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ అయితే చూడండి ఒకసారి మదనపల్లి సైడ్ మీరు వచ్చేటప్పుడు 6 నుంచి 7 లైట్ గా మబ్బు అవుతా ఉండాలి. అప్పుడు కనిపిస్తాయి ఇక్కడ లైటింగ్ ఏమన్నా ఉంటుందా. ఒకసారి నేను చెప్పడం కాడికి మీరే ఒకసారి అయితే ట్రై చేయండి. రాక్ అయితే ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అయితే. అప్పుడు మనకు స్ట్రైట్ ఉంటాయి కదా ఊర్లోకి వెళ్ళడానికి, ఇప్పుడైతే మనకి ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇది కూడా అయితే బాగుంది. ఇక్కడ రైట్ తీసుకొని మనము నీరుటారపల్లి మార్కెట్ ఇలా లోపలికి అయితే వెళ్ళొచ్చు. లేదనుకుంటే ఇలా వెళ్తే మనకు తిరుపతి బైపాస్ అయితే వస్తుంది. మనము లెఫ్ట్ తీసుకున్నామనుకో తిరుపతి బైపాస్ కి అయితే వెళ్ళొచ్చు. లేదనుకో స్ట్రైట్ ఎలా వెళ్ళామనుకో మనం పుంగనూరు, పలంనేరు, చిత్తూరు ఆ బైపాస్ కి అయితే వెళ్తాము. అంటే మనకు లోపల నుంచి అయితే అట్లా వస్తే ట్రాఫిక్ అయితే ఉంటది. అట్లా ట్రాఫిక్ లేకుండా ఇదానైతే దూరం అయితే వెళ్ళొచ్చు. మనమైతే ఇప్పుడైతే పుంగనూరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదో చూడండి, రోడ్ అయితే ఎంత బాగా అయితే రెడీ అయిందో. ఈ పక్క అయితే మొత్తం ఆ పక్క ఈ పక్క స్ట్రీట్ పోల్స్ అయితే వేసిండ్రు లైట్లది. రోడ్డు కూడా అయితే బాగుంది, నడుచునికి సరౌండింగ్ అయితే ఇచ్చిండ్రు. సూపర్ అయితే ఉంది. పొటైన్లు అయితే దింపేసాం అనమాట పుంగనూరు దగ్గరకు వచ్చి. ఇంకా మన బాడీకి అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి ముసలిగుంట నుంచి పుంగనూరుకి వచ్చి పొటైన్లు అయితే దింపేసాము. ఇంకా మనకు రిటర్న్ అయితే మన హౌస్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంతే గైస్. లారీ అండ్ తర్వాత వీళ్ళు ఉంటాయి కదా మామూలు కార్లు, ఇలాంటి టీసీఎంలు, వీళ్ళ బాడుగలు అయితే ఇలాగే ఉంటాయి. ఏమన్నా పలానా ఐటమ్స్ ఎత్తుకొని దింపేసి రావాలి. దింపేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారనమాట. మాకైతే ఇంకా బాడికి అయితే లేదు. అంటే ఒక ఆయన పొటేలు ఉన్నారు కదా, ఆ పొటేళ్ళు అన్ని తీసుకున్న ఆయన వచ్చి మాకు మీరు వెళ్ళండి మీ వెనకంబడి వస్తానని చెప్పాడు. తమ్మాలపల్లి దగ్గర మనం ఒకసారి దిగి చెక్ చేస్తామని చెప్పాను కదా, అక్కడి వరకు వచ్చాడు. తర్వాత అక్కడ నుంచి అయితే వాళ్ళు రాలేదనమాట పుంగనూరు వరకు. ఆయన వస్తాడని చెప్పి మేమైతే చాలా చిన్నగా అయితే వచ్చాము. అందులోనూ గొర్రెలు కూడా అవి వెనకాల ఉన్నాయి కదా, వాటికి కూడా డ్యామేజ్ కాకూడదు అనమాట. అవి ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే ఇప్పుడు అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు అంటే గుంతలలో పాడు అవి కొన్ని సార్లలో కాళ్ళు సందులలో పెట్టేసి, లేకపోతే ఒక పొట్టేల మీద ఒకటి పొట్టేలు నిలబడిపోయి అలా ఉంటాయి అనమాట. అప్పుడు మనకు అవి డ్యామేజ్ అవుతాయి అనమాట. వాటికి కాళ్ళు నొప్పులు రావడం అలా కుంటుకుంటా. మనం వాళ్ళు కొనినప్పుడు కూడా మనం బండిలో తీసుకొచ్చేటప్పుడు అంతే జాగ్రత్తగా అయితే తీసుకొని రావాలి. ఎందుకంటే అలా మనం ఇష్టానుసారం వచ్చామనుకో వాళ్ళకి నష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కొంటారనమాట వాటిని. మళ్ళీ వాటి ఇట్లా అమ్ముకోవాలన్నప్పుడు అవి కుంటుతా ఉన్నప్పుడు అయితే అదే రేట్కి అయితే ఇచ్చి ఎవరు కొనరు కదా. అలాంటప్పుడు మనకు అట్లా కుంటి వాటికి అయితే నష్టపోతారనమాట. అందుకని చెప్పి మనం కూడా చాలా కేర్ఫుల్గా అయితే ఇస్తాము. ఇప్పుడు మాకు ఆయన అయితే ఇంకా ఎదురు వచ్చి
ఇవ్వాలన్నమాట డబ్బులు అయితే మా వస్తా అంటారు కదా, అప్పుడైతే చూసుకొని ఇప్పించుకోవాలి డబ్బులు అయితే. లేకపోతే ఇప్పుడు అక్కడ మనం స్టార్టింగ్లో పట్టించాం కదా 1000 రూపీస్కి అయితే పెట్రోల్ పట్టించాం, అంటే డీజిల్. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం బాడీకి డబ్బులు తీసుకొని అయితే మళ్ళీ పట్టించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఎక్కడన్నా వెళ్ళనీకైతే మన బండిలో స్టాక్ ఉండాలి కదా, అలా ఆ పని అయితే చేయాలి. మాక్సిమం అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే అయితే గట్టిగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, మన వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేసి ఇలాంటి విలేజ్ కంటెంట్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై గైస్.